నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. గాజాలో మారణహోమం కొనసాగుతోంది. హమాస్ ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో అమాయక పాలస్తీనియన్లు చనిపోతున్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య 40,000 దాటింది. అయితే ఓ అంతర్జాతీయ పత్రిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 186,000 దాటింది. మరి ఈ యుద్ధానికి ముగింపు లేదా? కాల్పుల విరమణ కోసం ప్రారంభమైన చర్చలు ఫలితమిస్తాయా, లేక పంతాలు పట్టుదల వల్ల అర్ధాంతరంగా ఆగిపోతాయా? ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం గాజాలోని పాలస్తీనియన్ల పాలిట మరణ శాసనం రాస్తోంది. 10 నెలలుగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల వల్ల చనిపోయిన వాళ్ల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. దీంతో ఇంకెంతమంది చనిపోతారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హమాస్ ఉగ్రవాదులు లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో అమాయక పాలస్తీనియన్లు చనిపోతున్నారు. ఇప్పటికే ఈ మరణాలు 40,000 దాటాయి. మృతుల్లో 16,456 మంది చిన్నారులున్నారు. అలాగే 11,000 మంది పాలస్తీనా మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అయితే వాస్తవ మృతుల సంఖ్య మరో 10,000 అధికంగా ఉండొచ్చని గాజా హెల్త్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నేలమట్టమైన భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుని చనిపోయారు. మృతదేహాలను వెలికి తీయకపోవడం వల్ల ప్రస్తుతానికి వాళ్లు అదృశ్యమైనట్లే భావిస్తున్నారు. ఆ మరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే గాజాలో పాలస్తీనా మృతుల సంఖ్య 50,000 దాటుతుందని అంచనా. అయితే మెడికల్ జర్నల్ లాన్సెట్ లెక్కలు భిన్నంగా ఉన్నాయి. లాన్సెట్ అంచనాల ప్రకారం మృతుల సంఖ్య 186,000 పైమాటే. అంటే గాజా జనాభాలో 8% ఇది సమానం. గాజాలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. తినడానికి తిండి దొరకడం లేదు, తలదాచుకోవడానికి గూడు లేదు. పైగా ఎటు నుంచి బాంబులు వచ్చి పడతాయో తెలియదు. కొన్ని చోట్ల దాడులు చేయబోతున్నాం, ఖాళీ చేయండి అని హుకుం జారీ చేస్తుంది ఇజ్రాయెల్. దీంతో పిల్లా పాపలతో అవస్థలు పడుతూ ఆ ప్రాంతాన్ని వీడివెడుతున్నారు పాలస్తీనియన్లు. కొన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఆయా ప్రాంతాల్లో దాడులు ప్రారంభిస్తుంది. దీంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పసిపిల్లలు పరుగులు తీస్తున్నారు. బడి, ఆస్పత్రి, శరణార్థి శిబిరం ఇలా దేన్ని వదలడం లేదు ఇజ్రాయెల్. ఆఖరికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న శరణార్థి శిబిరాలకు కూడా మినహాయింపు ఇవ్వడం లేదు. ఫలానా చోట హమాస్ ఉగ్రవాదులు కానీ నేతలు కానీ ఉన్నారనే అనుమానం కలిగితే చాలు, వెంటనే అక్కడ బాంబుల వర్షం కురిపిస్తుంది. వైమానిక దాడులకు తెగబడుతోంది. ఇలాంటి సందర్భాల్లో పదుల సంఖ్యలో పాలస్తీనియన్లతో పాటు ఎయిడ్ వర్కర్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై పలు దేశాల నుంచి వినతులు వచ్చినా, సమితితో పాటు అంతర్జాతీయ న్యాయస్థానం నుంచి హెచ్చరికలు వచ్చినా ఇజ్రాయెల్ లెక్క చేయడం లేదు. ఓ రకంగా పాలస్తీనియన్ల ప్రాణాలకు కనీస విలువ ఇవ్వడం లేదు ఇజ్రాయెల్. యుద్ధం వల్ల గాజా నామరూపాలు లేకుండా పోయింది. నగరాలు శిథిలాల దిబ్బలుగా మారిపోయాయి. లక్షలాది మంది తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఔషధాలు, ఆహారంతో పాటు గుక్కెడు మంచినీళ్ల కోసం కూడా అనుమతించాల్సిన పరిస్థితి నెలకొంది. పారిశుద్ధ్యం ఊసేలేదు. దీంతో వ్యాధుల భయం వెంటాడుతోంది. ఈ నెల ఆరంభంలో 10 రోజుల్లో కనీసం 5 స్కూళ్లపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ వైమానిక దాడుల్లో 150 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అక్కడ మారణ హోమం ఏ స్థాయిలో జరుగుతోందో. ఇజ్రాయెల్ దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. షాక్ నుంచి వాళ్లు బయటపడడం లేదు. వాళ్ల ఆలనా పాలనా చూసేవాళ్లు కూడా లేరు. ఇక అవయవాలు కోల్పోయి అవిటివాళ్లుగా మారిన వాళ్లు కొందరైతే కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి జీవోత్సవాలుగా మిగిలారు ఇంకొందరు. యుద్ధం ప్రారంభమైన రోజు నుంచి గాజాలో పనిచేస్తున్న 113 మంది జర్నలిస్టులు చనిపోయారు. వాళ్లల్లో 108 మంది పాలస్తీనియన్లే. బయట నుంచి విలేకరులు రాకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది. దీంతో గాజాలోని పాలస్తీనియన్ల పరిస్థితుల్ని ప్రపంచం కళ్లకు కట్టేందుకు స్థానిక విలేకరులు ప్రయత్నిస్తున్నారు. అక్కడి కఠిన వాస్తవాలను, సామాన్యుల కష్టాలను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో అసూలు బాస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. వీధుల్లో కనిపించిన వాళ్లను కాల్చి చంపారు. ఇళ్లల్లోకి దూరి మారణహోమం సృష్టించారు. చిన్నపిల్లల్ని కూడా విడిచిపెట్టకుండా ఊచకోత కోశారు. కొందరు వృద్ధులు, మహిళలను తమ వెంట బందీలుగా తీసుకువెళ్లారు. హమాస్ జరిపిన దాడిలో దాదాపు 1,200 మంది ఇజ్రాయేలీలు చనిపోయారు. మరో 250 మందిని తమ వెంట గాజాకు తీసుకువెళ్లారు హమాస్ ఉగ్రవాదులు. వాళ్లలో కొందరిని గాజా వీధుల్లో ఊరేగించారు. దీంతో హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. హమాస్ను పూర్తిగా అంతం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. గాజాలోని హమాస్ స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. గతంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ సమయంలో 100 మంది బందీలను హమాస్ విడిచిపెట్టింది. ప్రతిగా తమ జైళ్లలో మగ్గుతున్న కొంతమంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. యుద్ధం సమయంలో కొంతమంది బందీలు చనిపోయారు. అయితే హమాస్ వద్ద ఇంకా 100 మందికి పైగా బందీగా ఉన్నారని ఇజ్రాయెల్ అంటోంది. అయితే తమ దగ్గర ఇంకా ఎంతమంది బందీలుగా ఉన్నారనే వివరాలను హమాస్ వెల్లడించడం లేదు.
కేవలం తమ చెరలో చనిపోయిన కొందరి వివరాలు మాత్రమే చెబుతోంది. గాజాలో శాంతి నెలకొల్పేందుకు పలు దేశాలు ప్రయత్నించాయి. హమాస్, ఇజ్రాయెల్ ప్రతినిధులతో చర్చలు జరిపాయి. అయితే ఇరుపక్షాలు పంతాలు వీడకపోవడం వల్ల వాటి మధ్యవర్తిత్వం ఫలించలేదు. తాజాగా మరోసారి 6 వారాల కాల్పుల విరమణ అంశం తెరపైకొచ్చింది. మరి ఈసారైనా చర్చలు ఫలించాలని, యుద్ధానికి తెరపడాలని అందరూ ఆశిస్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు తెరలేపింది. యుద్ధం ఆపాలని ఇజ్రాయెల్ను మిత్రదేశాలు కోరుతున్నాయి. అటు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ కూడా అదే డిమాండ్ చేస్తోంది. మరోవైపు గాజాలో పర్యటిస్తాను అంటున్నారు పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్. ఇలాంటి పరిస్థితుల్లో మలి విడత కాల్పుల విరమణపై చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. ఇజ్రాయెల్ ముందుకొచ్చినా హమాస్ తర్జన భర్జనకు కారణమేంటి? తల్లిదండ్రులను కోల్పోయి గుక్క తిప్పకుండా ఏడుస్తున్న చిన్నారులు, విగత జీవులుగా మారిన తమ పిల్లల్ని పట్టుకుని కన్నీరు పెడుతున్న తల్లిదండ్రులు, శిథిలాల దిబ్బలుగా మారిపోయిన భవనాలు, తమ వాళ్ల కోసం తపన పడుతున్న వాళ్లు ఇంకొందరు. గాజాలో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే. మరి యుద్ధానికి తెరపడేది ఎప్పుడు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో 40,000 మందికి పైగా చనిపోవడంపై పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గాజా స్ట్రిప్కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. టర్కీ పార్లమెంట్లో ప్రసంగించారు మహమ్మద్ అబ్బాస్. ఇజ్రాయెల్ వెంటనే గాజా దురాక్రమణను ఆపాలని డిమాండ్ చేశారాయన. పర్యటనలో తనతో కలిసి రావాలంటూ అరబ్, ముస్లిం మిత్రదేశాలను కోరారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి కూడా తమ పర్యటనలో పాల్గొనాలన్నారు. ఇజ్రాయెల్ దాడులతో గాజా శవాల దిబ్బగా మారిపోతోంది. దీంతో కాల్పులు విరమించాలనే డిమాండ్ వినిపిస్తోంది. యుద్ధం ఆపాలని, చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని పలు దేశాలు ఇజ్రాయెల్కు సూచిస్తున్నాయి. మిత్రదేశం అమెరికా కూడా ఇజ్రాయెల్కు ఇదే చెప్పింది. మొదట్లో కాల్పుల విరమణకు ససేమిరా అంది ఇజ్రాయెల్. తర్వాత అంగీకరించింది. కాల్పుల విరమణ సమయంలో కొంతమంది బందీలను హమాస్ అప్పగించింది. అయితే తొలి కాల్పుల విరమణను పొడిగించేందుకు హమాస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గడువు ముగియగానే ఇజ్రాయెల్ తన సైనిక చర్యను కొనసాగించింది. హమాస్ చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు యుద్ధం ఆపుబోమని పదే పదే చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. అటు హమాస్ కూడా పంతాలకు పోయింది. దీంతో పలుసార్లు చర్చలు జరిగినా మలివిడత కాల్పుల విరమణకు ఒప్పందం కుదరలేదు. ఇటీవల కాలంలో హమాస్ భారీ నష్టాన్ని చవిచూసింది. తమ ముఖ్య నేతల్ని ఇజ్రాయెల్ మట్టుపెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. చర్చల ప్రక్రియకు ఆసక్తి కనబరచడం లేదు. ఇజ్రాయెల్ నిజంగా శాంతి ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలనుకుంటోందా అనే సందేహాలు హమాస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. చర్చల కోసం ఇజ్రాయెల్, అమెరికా ప్రతినిధి బృందం ఖతార్ చేరుకుంది. తమ షరతులు ఏమిటనే విషయాన్ని తెలియజేసింది. ఇక హమాస్ విషయానికొస్తే చర్చలపై ఆచితూచి వ్యవహరిస్తోంది. శాంతి స్థాపనకు ఇజ్రాయెల్ అంగీకరిస్తుందనే నమ్మకం కలిగితేనే చర్చల్లో పాల్గొంటామని తెలిపింది. చర్చల అంశంపై తాము అంతర్గతంగా చర్చించుకున్నాకే ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది హమాస్. ఓవైపు చర్చల ప్రక్రియ జరుగుతుండగా మరోవైపు దాడులు కొనసాగిస్తోంది ఇజ్రాయెల్. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంపై వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్ తాజా దాడిలో ఓ స్కూల్లో ఆశ్రయం పొందుతున్న 90 మందికి పైగా చనిపోయారు. మొత్తానికి గాజాలో జరుగుతున్న యుద్ధంలో అమాయకులు చనిపోతున్నారు. మరి ఈ యుద్ధానికి తెరపడేది ఎప్పుడు అంటే ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. గాజాలో శాంతి స్థాపన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 6 వారాల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ప్రతిపాదించింది. ఇజ్రాయెల్ ప్రతిపాదనలపై హమాస్ స్పందనేంటి? హెజ్బుల్లా గ్రూప్తో పొంచి ఉన్న ముప్పేంటి? ఇరాన్ వైఖరి ఎలా ఉంది? ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఇజ్రాయెల్ వినడం లేదు. యుద్ధాన్ని ఆపబోమంటూ గాజాలో దాడులు చేస్తోంది. హమాస్ను అంతం చేయడమే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ ఉగ్రవాదులకు బదులు అమాయక పాలస్తీనియన్లు బలైపోతున్నారు. రోజూ 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నా ఇజ్రాయెల్ కోపం చల్లారడం లేదు. అయితే అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకుని శాంతి ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు అంగీకరించింది ఇజ్రాయెల్. దీంతో కాల్పుల విరమణ కోసం మరోసారి చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. ఇజ్రాయెల్, అమెరికాలకు చెందిన ప్రతినిధి బృందాలు ఖతార్ చేరుకున్నాయి. కాగా గత జూన్లో అమెరికా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేతృత్వంలో శాంతి చర్చలు జరిగాయి. ఆ సమయంలో సిద్ధం చేసిన శాంతి ప్రతిపాదనలతోనే చర్చల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. గాజా శాంతి ఒప్పందంలో భాగంగా 6 వారాల పాటు కాల్పుల విరమణ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయేలీలందరినీ విడిచిపెట్టాలి. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లను విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు వైదొలగాలి. అలాగే గాజాకు నిరాటంకంగా మానవతా సాయం అందేందుకు అనుమతించాలి.
4 ప్రధాన షరతులపై చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే చర్చల్లో పాల్గొనే విషయంలో హమాస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. తమ కొత్త రాజకీయ నేత యహ్యా సిన్వార్ చర్చలకు హాజరు కాబోరని తెలిపింది. అంతేకాదు ఇజ్రాయెల్ తీరుపై సందేహాలు ఉన్నాయంటోంది. తాజా పరిణామాలు, షరతులపై తాము అంతర్గతంగా చర్చించాక చర్చలకు వస్తామని తెలిపింది హమాస్. ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దులోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత నెల బీరూట్లో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్బుల్లా గ్రూప్ సీనియర్ కమాండర్ ఫౌద్ షుక్ర్ చనిపోయారు. అప్పటి నుంచి ఇరు పక్షాలు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా రువేసత్ అల్ ఆల్మ్లోని ఇజ్రాయెల్ మిలిటరీ బేస్పై తమ ఫైటర్లు దాడి చేసినట్లు హెజ్బుల్లా గ్రూప్ ప్రకటించింది. కొంతకాలంగా హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్పై హెజ్బుల్లా, హౌతీ గ్రూపులు దాడులు చేస్తున్నాయి. ఎర్ర సముద్రం మీదుగా ఇజ్రాయెల్కు వచ్చే వాణిజ్య నౌకలపైన మిసైల్ దాడులకు తెగబడుతున్నాయి హెజ్బుల్లా, హౌతీ గ్రూపులు. ఇజ్రాయెల్పై రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. లెబనాన్ నుంచి హెజ్బుల్లా గ్రూప్ పనిచేస్తుండగా యమన్ నుంచి హౌతీ గ్రూప్ పనిచేస్తోంది. వీటికి ఇరాన్ నుంచి అన్ని రకాల సహకారం అందుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఆ 2 గ్రూపుల్ని కట్టడి చేసేందుకు ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్పై ఒత్తిడి పెంచడంతో పాటు హెజ్బుల్లా, హౌతీ గ్రూపుల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నది అమెరికా వ్యూహం. ఇజ్రాయెల్పై దాడులకు ఇరాన్ కూడా సిద్ధమవుతోంది. ఇటీవల టెహ్రాన్లో హమాస్ నేత ఇస్మాయిల్ హనియాని మిసైల్ దాడితో ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. అయితే దీనికి తాము బాధ్యులమని కాదని ఇంతవరకు ఇజ్రాయెల్ ప్రకటించలేదు. కానీ ఇరాన్ మాత్రం ఇజ్రాయెలే ఆ పని చేసిందని నమ్ముతోంది. తమ భూభాగంలో హమాస్ నేత హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. దీంతో గాజాలో కాల్పుల విరమణ కోసం సమయం వృధా చేయడానికి వీల్లేదని అమెరికా అంటుంది. శాంతి ప్రక్రియపై లెబనాన్ ఆపద్ధర్మ ప్రధాని ముకాటీతో అమెరికా ప్రత్యేక దూత అమోస్ హోస్టిన్ చర్చలు జరిపారు. గాజాలో కాల్పులు విరమించాలని ఐక్యరాజ్య సమితి కూడా డిమాండ్ చేసింది. గాజా మరణాలు 40,000 దాటడంపై సమితి మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ తుర్క్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీన్ని విషాదకరమైన మైలురాయిగా అభివర్ణించారాయన. మొత్తానికి గాజాలో శాంతి స్థాపనకు చర్చలు ప్రారంభమయ్యాయి. ఇవి చర్చల దశలోనే ఆగిపోతాయా, లేక ముందుకు తీసుకువెళ్తారా అనే సందేహాలు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే గాజాలో కాల్పుల విరమణ దిశగా అడుగులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.